Hello friends, welcome to TechFacts episode 688. Here's date February 24th, 2021. Friends, ఈరోజు మన ఛానల్లో రెండు అన్బాక్సింగ్ వీడియోలు వచ్చినాయి. ఒకటి Realme Buds Air 2, రెండోది Realme Narzo 30A. ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ మన ఛానల్లో ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్లో. సో నోటిఫికేషన్ రాలేదో తెలియదు, లేకపోతే మర్చిపోయారో తెలియదు, కానీ చాలా తక్కువ వ్యూస్ అయితే వచ్చినాయి. జస్ట్ నా కోసం ఒక 1 minute అన్న, అట్లీస్ట్ దీనికి ఒక 1 minute, దీనికి ఒక 1 minute కేటాయించి ఒక లైక్ చేసి, అలాగే ఒక వీలైతే ఒక షేర్ చేసి ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ స్టేజ్లో ఉన్నాం. సో ఇవి రెండు వీడియోస్ కొంచెం బెటర్గా వెళ్తే ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా మనకి మంచి సపోర్ట్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక రిక్వెస్ట్ లాగా తీసుకోండి. ఖచ్చితంగా మీకు కొంతమంది దీనికి అవసరం లేకపోవచ్చు కూడా ఈ రెండు వీడియోస్, కానీ నా కోసం, నా చిన్న రిక్వెస్ట్ కోసం అయితే జస్ట్ ఒక 1 minute అయినా చూసి దాన్ని అలా వదిలేయండి. చాలా ఇంపార్టెంట్. హోప్ యూ అండర్స్టాండ్. 3 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను. సో ఈ టైంలో మీరు సపోర్ట్ చేస్తేనే ఖచ్చితంగా ఛానల్ అనేది ఇంకొంచెం బెటర్గా గ్రోత్ అనేది వస్తుంది. సో ఈ 3 ఏళ్ళ కష్టాన్ని కొంచెం మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఈరోజు మన ఇండియాలో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది. 1 కాదు 2 కాదు, చాలా ప్రొడక్ట్స్ వీళ్ళు లాంచ్ చేశారు. 2 ఫోన్స్, ఒక TWS బడ్స్, కొన్ని గేమింగ్ యాక్సెసరీస్ లాంటివి అయితే తీసుకొచ్చారు. ఒక్కొక్క దాని గురించి మనం డెప్త్గా వెళ్తే చాలా టైం పడుతుంది. జస్ట్ బేసిక్స్ చెప్పుకుంటూ వెళ్తాను, ఒకసారి చెక్ చేయండి. సో దాంట్లో వెరీ ఫస్ట్ మనం ఫోన్స్ గురించి మాట్లాడుకుంటే 2 ఫోన్స్ లాంచ్ చేశారు Narzo 30 సిరీస్లో. దాంట్లో వెరీ ఫస్ట్ మనకి Narzo 30A. సో దీంట్లో మీకు 6.5 inches HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే, బ్యాక్ సైడ్ రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ సెన్సారు, MediaTek Helio G85 ప్రాసెసరు, బ్యాక్ సైడ్ మీకు 13+2, అలాగే ఫ్రంట్ సైడ్ 8 MP కెమెరా, 6000 mAh బ్యాటరీ, అలాగే 18 hour ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో దీంట్లో వీళ్ళు 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. 3+32 9,000, అలాగే 4+64 మనకి 10,000 రూపాయలు పెట్టారు. ఇది మార్చి 4వ తారీఖు నుంచి సేల్లోకి రానుంది. రెండోది మీకు Realme Narzo 30 Pro. సో ఇదేంటంటే 5G మొబైల్, కొంచెం తక్కువ బడ్జెట్లో తీసుకురావడానికి ప్లాన్ చేశారు, కానీ కొంచెం ప్రైస్ మాత్రం కొంచెం బెటర్గా పెడితే చాలా బాగుండేది ఫోను. 6.5 inches Full HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 120Hz రిఫ్రెష్ రేటు, డైమండ్స్ 800U ప్రాసెసర్ దీంట్లో యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 48+8+2, ఫ్రంట్ సైడ్ 16 MP కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 30 watts సపోర్ట్ చేసే ఛార్జర్ అయితే వీళ్ళు దీంట్లో ఇచ్చారు. దీంట్లో 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. 6GB+64GB వేరియంట్ 17,000 రూపాయలు, అలాగే 8+128GB వేరియంట్ మాత్రం 20,000 రూపాయలు పెట్టారు. ICICI క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే మాత్రం మీకు ఒక 1000 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే 16,000 రూపాయల బడ్జెట్లో మీకు బేస్ వేరియంట్ అయితే వస్తుంది. ఇంకొక 1000 రూపాయలు తక్కువ పెట్టినా, లేదంటే ఒక 2,000 రూపాయలు డైరెక్ట్గా తగ్గించినా కానీ, అంటే ఒక 1,500 2,000 రూపాయలు తగ్గిస్తే ఇది మంచి ఖచ్చితంగా 15,000 రూపాయల బడ్జెట్లో కిల్లర్ ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉండేది. కొంచెం ప్రైస్ ఎక్కువైతే ఖచ్చితంగా పెట్టారు వీళ్ళు. సో ఇది వీళ్ళు 5G అనే పాయింట్ పట్టుకొని వేలాడుతున్నారేమో నేనైతే అనుకుంటున్నాను. కానీ కొంచెం ప్రైస్ తక్కువగా పెడితే మాత్రం మంచి మార్కెట్ అయ్యే అవకాశం అయితే ఉండేది ఈ ఫోన్కి. నెక్స్ట్ మనకి వీళ్ళు Realme Buds Air 2 అని ఒక TWS బడ్స్ లాంచ్ చేశారు. సో నాకు వీళ్ళు ఈరోజు లాంచ్ చేసిన ప్రోడక్ట్స్లో ఇక్కడ నుంచి మిగతా అన్ని ప్రోడక్ట్స్ కూడా సూపరే. సో ఇది Realme Buds Air 2 మాత్రం ఎక్సలెంట్గా ఉంది. నేను ఆల్రెడీ నిన్నటి నుంచి వాడుతూనే ఉన్నాను, సూపర్గా ఉన్నాయి. అండ్ దీంట్లో మీకు ఇంత తక్కువ బడ్జెట్లో, జస్ట్ 3,300 రూపాయల బడ్జెట్లో ANC ఫీచర్ కూడా వీళ్ళు తీసుకొచ్చారు. ఇది మాత్రం సూపర్ అసలు. అండ్ మీకు దీంట్లో బేస్ బాగుంది, అలాగే బ్యాటరీ లైఫ్ మంచిగా ఉంది. అండ్ మీకు రియల్మీ యాప్లో చాలా ఫీచర్స్ మీరు కస్టమైజ్ చేసుకునే ఫీచర్స్ తీసుకొచ్చారు. ఇలా చాలా రకాల మంచి ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఇది 3,300 రూపాయలు పెట్టారు. ఇది మీకు మార్చి 4వ తారీఖు నుంచో ఏమో సేల్లోకి రానుంది. సో ఒకవేళ మీకు ANC ఫీచర్స్తో కావాలనుకుంటే మాత్రం దీని మీద ఖచ్చితంగా ఒక క్లిక్ చేయండి. ఇది ఆల్రెడీ నేను వీడియో చేశాను, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోకి కూడా పెద్ద వ్యూస్ అయితే రాలేదు. అది కూడా ఇక్కడ కాస్ట్ ఉంటుంది. 30Aకి సంబంధించిన వీడియో కూడా ఉంటుంది, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇక దీని తర్వాత ఒక మోషన్ యాక్టివేటెడ్ లైట్ సెన్సార్ లైట్ అని ఒకటి తీసుకొచ్చారు. దీని ప్రైస్ 600 రూపాయలు పెట్టారు. ఇక గేమింగ్ యాక్సెసరీస్ అని ఒక 3 ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు. ఇవి 3 కూడా సూపర్గా ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫోన్కి బ్యాక్ సైడ్ మనకి కూలెంట్ లాగా ఉంటుంది ఫ్యాను. సో కూలింగ్ బ్యాక్ క్లిప్ అనమాట. దీని ప్రైస్ 1,800 రూపాయలు పెట్టారు. మార్చి 4వ తారీఖు నుంచి సేల్ వస్తుంది. అండ్ మీకు గేమింగ్ కంట్రోలర్స్ తీసుకొచ్చారు. వీటి ప్రైస్ 999 రూపాయలు పెట్టినట్టున్నారు. ఇవి కూడా మీకు మార్చి 4వ తారీఖు నుంచి సేల్లోకి వస్తుంది. అండ్ ఫింగర్ స్లీవ్స్ తీసుకొచ్చారు. ఈ ఫింగర్ స్లీవ్స్ 129 రూపాయలు పెట్టారు, 130 రూపాయలు. ఇవి కూడా మీకు మార్చి 4వ తారీఖు నుంచి సేల్లోకి రానుంది ఫ్లిప్కార్ట్లోను, అలాగే రియల్మీ వెబ్సైట్లో. సో ఈరోజు వీళ్ళు తీసుకొచ్చిన ప్రోడక్ట్స్లో ఫోన్స్ ప్రైజెస్ కొంచెం తక్కువగా పెట్టుంటే మాత్రం ఈ లాంచ్ ఈవెంట్ మొత్తం కూడా సూపర్ హిట్ అయ్యేది. ఆ ఫోన్స్ ఎక్కువగా జనరల్గా ఎక్కువ మార్కెట్లోకి వెళ్ళేదే అవి కదా.
కొంచెం ఎక్కువ పెట్టారేమో నేనైతే అనుకుంటున్నాను. 30A మీద ఒక 1000 రూపాయలు తగ్గించి, అలాగే 30 Pro మీద ఒక 2000 రూపాయలు తగ్గిస్తే 15,000 రూపాయలు చేస్తుంటే ఎక్సలెంట్గా ఉండదు. కొంచెం ఎక్కువ పెట్టారేమో నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి నథింగ్ కంపెనీ నుంచి. నథింగ్ కంపెనీ అంటే OnePlus కో ఫౌండర్ కార్ల్పై OnePlus నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓన్గా పెట్టుకున్న కంపెనీ. రీసెంట్గానే పాపులర్ మొబైల్ బ్రాండ్ ఎసెన్షియల్ ఫోన్ ఉంది కదా, దానికి సంబంధించిన పేటెంట్స్ కూడా వీళ్ళు కొన్నారు. అయితే ఈరోజు వీళ్ళు స్వీడన్ కంట్రీకి సంబంధించిన ఒక కంపెనీ, ఇంజనీరింగ్ కంపెనీ అనమాట. వీళ్ళు ఏదో ఆడియో ప్రొడక్ట్స్ అయితే తయారు చేయబోతున్నారు. టీనేజ్ అనే బ్రాండ్ అనమాట ఇది. సో వాళ్ళతో కలిసి వీళ్ళు కొన్ని ఆడియో ప్రొడక్ట్స్ మీద ప్రజెంట్గా వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సూన్ కొన్ని ఆడియో ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. స్మార్ట్ బేస్డ్ ఆడియో ప్రొడక్ట్స్ అనమాట. లైఫ్ స్టైల్ కిందకి వెళ్ళే ప్రొడక్ట్స్ ఇవి. ఫోన్స్ తీసుకొస్తారని అప్పట్లో అనుకున్నారు, కానీ ఫోన్స్ మాత్రం ప్రజెంట్గా ఎలాంటి న్యూస్ అయితే లేదు. కానీ ప్రజెంట్గా మాత్రం వీళ్ళు హోమ్ అండ్ మనకి ఆడియో ప్రొడక్ట్స్ మీద మాత్రం వర్క్ చేస్తున్నట్టు ఈరోజు అయితే ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి. ఫ్లిప్కార్ట్ ఈ రోజు నుంచి మనకి ఫ్లిప్కార్ట్ బొనాంజా సేల్స్ అని పేరుతో కొన్ని స్పెషల్ ఆఫర్స్ అయితే తీసుకొచ్చింది. నెంబర్ ఆఫ్ ఫోన్స్ మీద నెంబర్ ఆఫ్ ఆఫర్స్ అయితే తీసుకొస్తున్నారు. ఒకవేళ మీరు మంచి ఫోన్ కొనుక్కోవాలనుకున్నారు తక్కువ బడ్జెట్లో, అండ్ మీకు 4G అయినా పర్లేదు, కొంచెం మంచి ఫీచర్స్తో కావాలనుకుంటే మాత్రం ఇప్పుడు ప్రజెంట్గా ఫ్లిప్కార్ట్లో రన్ అవుతున్న సేల్స్లో మాత్రం చాలా మంచి ఫోన్స్కి మంచి ప్రైస్ కట్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. మీకు పోకో X3 కావచ్చు, Realme 7 Pro కావచ్చు. అసలు Realme 7 Pro అయితే మీకు 16,000 రూపాయలకే రాబోతుంది. సూపర్ ఆఫర్ ఇది యాక్చువల్గా. సో మీకు మంచి ఆఫర్స్ అయితే వీళ్ళు ప్రజెంట్గా తీసుకొస్తున్నారు. ఇది ఈరోజు అంటే ఫిబ్రవరి 24వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో ఈ ఫ్లిప్కార్ట్ సైట్లో మీకు దొరుకుతున్నాయి. అండ్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మీద ఆఫర్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. వీలైతే ఒక షార్ట్ వీడియో కూడా తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి. షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ మార్చి 4వ తారీఖున మన ఇండియాలో Redmi Note 10 సిరీస్ని తీసుకురాబోతుంది కదా. సో దీనికి సంబంధించి రోజు ఏదో ఒక టీజ్ అయితే వీళ్ళు చేస్తూ ఉన్నారు. నిన్న మనకి 3 ఫోన్స్లో కూడా Qualcomm స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లో యూజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఈరోజు ఖచ్చితంగా దీంట్లో 108 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ని వీళ్ళు తీసుకురాబోతున్నట్టు కూడా ఈరోజు కన్ఫర్మ్ చేశారు. 3 ఫోన్స్లో 108 మెగాపిక్సెల్ కెమెరా ఉండదు, ఓన్లీ ఒక్క దాంట్లోనే ఉంటుంది. అది కూడా Redmi Note 10 Pro Max అనే వేరియంట్ ఉంటుంది కదా. సో దాంట్లో మాత్రమే మనకి 108 మెగాపిక్సెల్ కెమెరాని మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇప్పుడు ప్రైస్ ఎంత పెడతారు? ఎందుకంటే మనకి MI 10i మొబైల్ ఉంది కదా, అది MI బ్రాండ్లో ఉంటుంది. అది మీకు 21,000 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అందులో యాక్చువల్గా దాంట్లో ఒక 6GB వేరియంట్ కూడా ఉండాలి, అది మరి ఇంకా సేల్లోకి అయితే రాలేదు. మరి దానికంటే తక్కువ పెడతారా, లేకపోతే దాన్ని కూడా క్రాస్ చేసిపోతారా అనేది మాత్రం క్వశ్చన్ మార్కే. ఎందుకంటే దాంట్లో 5G ప్రాసెసర్ మీకు Qualcomm స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ MI 10iలో తీసుకొచ్చారు. మరి దీంట్లో ఇప్పుడు 4G తీసుకొస్తున్నారా, 5G తీసుకొస్తున్నారనే మాత్రం స్టిల్ డౌటే. ఒకవేళ 4G తీసుకొచ్చి 108 మెగాపిక్సెల్ కెమెరా అండర్ 20,000 పెడితే మాత్రం ఖచ్చితంగా ఇది కిల్లర్ ఫోన్ అయితే అవుతుంది. వెయిట్ చేయాలి. మార్చి 4వ తారీఖు ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈరోజు ఈ Redmi Note 10 సిరీస్లో ఒక ఫోన్కి సంబంధించిన లైవ్ ఇమేజ్లు అయితే బయట ఆన్లైన్లో కనిపిస్తున్నాయి. మరి ఇదైతే అంత ట్రస్టెడ్ ఇమేజ్ లాగైతే ఏం అనిపించట్లేదు. ఇదైతే వీళ్ళు Redmi 5G మొబైల్ అని క్లెయిమ్ చేస్తున్నారు, కానీ మన ఇండియాలో మరి Redmi Note 10 సిరీస్లో ఒకటే 5G మొబైల్ వచ్చే అవకాశం అయితే ఉంటుందని కూడా కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. మొత్తం 3 ఫోన్స్లో ఒకటి 5G ఉంటుందని అనుకుంటున్నాం. మరి సో దాని స్పెసిఫికేషన్స్కి దీని డిజైన్కి మాత్రం ఎలాంటి సంబంధం అయితే లేదు. మరి సో ఇదైతే ఫేకా లేకపోతే ఇది జరగబోతుందా అనేది మాత్రం మనం మార్చి 4వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి PUBG నుంచి. PUBGకి సంబంధించిన సెకండ్ వెర్షన్ అంటే PUBG 2 అనేది మనకి నెక్స్ట్ వీక్లో లాంచ్ కాబోతున్నట్టు ఈరోజు కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే మనకి ట్విట్టర్లోనూ రకరకాల ప్లాట్ఫామ్స్లో కనిపిస్తున్నాయి. మన ఇండియాలో కూడా ఇది లాంచ్ కాబోతున్నట్టు కొన్ని స్క్రీన్ షాట్ అయితే కనిపిస్తున్నాయి, కానీ ఆ తర్వాత వాటికి సంబంధించిన సోర్సెస్ అయితే మనకి ఎక్కడ కనపడట్లేదు. అంటే వాళ్ళు డిలీట్ చేసుకున్నారు. మేబీ ఇది ఫేకా లేకపోతే నిజంగానే మన ఇండియాలో ఇది లాంచ్ అవుతుందా అనేది మాత్రం క్వశ్చన్ మార్కే. ఒకవేళ నిజంగానే ఇది లాంచ్ అయ్యేటట్టయితే ఈ పాటికి ఖచ్చితంగా మార్కెట్ వీళ్ళు ఏదో ఒకటి పబ్లిసిటీ అనేది మొదలు పెట్టేవాళ్ళు, కానీ ఎలాంటి పబ్లిసిటీ అయితే ఇంతవరకు స్టార్ట్ కాలేదు. కాబట్టి నేనైతే ఇది ఖచ్చితంగా 100% రియల్ అని చెప్పలేను, అలాగే 100% ఫేక్ అని కూడా చెప్పలేను, కానీ కొంచెం వెయిట్ చేయాలి. సోర్సెస్ అయితే వాళ్ళు డిలీట్ చేశారు, ఎలాంటి క్లారిటీ అయితే లేదు. కానీ న్యూస్లో మాత్రం చాలా వరకు వెబ్సైట్స్లోనూ అలాగే ట్విట్టర్లో కూడా దీనికి సంబంధించిన హల్చల్ అయితే నడుస్తుంది. కొంచెం వెయిట్ చేయండి PUBG లవర్స్. ఒకవేళ తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, మరి అది ఎప్పుడు వస్తుందనేది మాత్రం డౌటే, కానీ రేపు నెక్స్ట్ వీక్లో మాత్రం వస్తుందనేది మాత్రం 100% కన్ఫర్మ్ అయితే కాదు. కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ మనకి వివో నుంచి. వివో రీసెంట్గానే OriginOS అని వీళ్ళ ఇంతకుముందు ఉన్న ఫన్ టచ్ ఓఎస్కి రీప్లేస్మెంట్గా ఒక కొత్త కస్టమ్ యూఐని వీళ్ళు డెవలప్ చేశారు కదా, OriginOS అనమాట. ఇది చుట్టానికి ఎగ్జాక్ట్గా iOS 14 డిజైన్ లాగే ఉంటుంది, చాలా స్టైలిష్గా ఉంటుంది. అయితే ఈరోజు మన ఇండియాలో ఒక పర్సన్ అడిగిన దానికి మాత్రం వీళ్ళు షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. ఈ OriginOS అంటే ఓన్లీ చైనాకి మాత్రమే పరిమితం అంట. మన ఇండియాకి అలాగే బయట కంట్రీస్లోకి ఈ OriginOS అయితే వీళ్ళు తీసుకురారని చెప్పి వీళ్ళు ఒక కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అంటే మనల్ని మళ్ళీ ఆ ఫన్ టచ్ ఓఎస్ని అదే ల్యాగ్ అదే దాంతోనే అదే వాడుకోమని చెప్పి మనకు ఒక హింట్ అయితే ఇస్తున్నారనమాట. సో వివో ఫోన్స్ నిజానికి టెక్నికల్గా హార్డ్వేర్ పరంగా మంచిగా తీసుకొస్తూ ఉంటారు, డిజైన్స్ బాగుంటాయి, ప్రైజింగ్ మాత్రం చాలా హెవీగా పెడుతూ ఉంటారు. అండ్ మేజర్ డ్రాబ్యాక్ ఆ ఫోన్స్లో
ఫన్ టచ్ వాయిస్ అనమాట. ఇప్పుడు కొత్తగా ఆరిజిన్ వాయిస్ అనేది కొంచెం అందరికి ఇంట్రెస్ట్గా ఉండేలాగా డిజైన్స్ అలాగే కొంచెం మంచి ఫీచర్స్ తీసుకొచ్చినట్టు చాలా వరకు మనకి ఆన్లైన్లో కనిపించినాయి ఇంతకుముందు. ఆల్రెడీ రిలీజ్ కూడా అయిపోయింది చైనాలో. కానీ ఇది మనకి ఇప్పుడు ఇండియాకి రావట్లేదంటే మాత్రం ఇది పెద్ద షాకింగే, పెద్ద రాడ్ అనే చెప్పాలి. చూడాలి మరి వీళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు. అసలు మన ఇండియాలో ఇంతవరకు దీనికి సంబంధించిన బీటా ప్రోగ్రామ్ లాంటిది కూడా స్టార్ట్ చేయలేదు, అందుకే అనుకుంటా మేబీ. అందుకే ఇది మన ఇండియాకి వచ్చే అవకాశాలు అయితే చాలా వరకు తక్కువే అని వీళ్ళే కన్ఫర్మ్ అయితే చేశారు. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ దాదాపు ఒక 2.5 ఏళ్ల క్రితం ఫోన్కి ఈరోజు Android 10 అప్డేట్ని రోల్ చేసింది. రెడ్మీ Y3 అని మీకు గుర్తుండే ఉంటుంది. అప్పట్లో Y సిరీస్ ఫోన్స్ కూడా తీసుకొచ్చారు. అవి కొంచెం అంత సక్సెస్ అయితే కాలేదు. ఆ Y సిరీస్ని మర్చిపోయారు కూడా, జనం కూడా మర్చిపోయారు. కానీ ఇప్పుడు ఆ Y3 ఏదైతే 2019లోనే లాంచ్ అయింది అది, సో దానికి Android 10 అప్డేట్ని ఈరోజు వీళ్ళు రోల్అవుట్ చేస్తారు. సో ఎవరైతే మనలో ఎవరన్నా ఒక్కళ్ళైనా రెడ్మీ Y3 వాడుతుంటే వాళ్ళకి ఇది యూజ్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు అప్డేట్ అనేది ఈరోజు వీళ్ళు రోల్అవుట్ చేసినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus త్వరలోనే మన ఇండియాలో ఒక టీవీని తీసుకురాబోతుంది. 50 ఇంచెస్ టీవీ అయితే అయ్యే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన కొన్ని సర్టిఫికేషన్ అయితే తీసుకుంది 50 ఇంచెస్ది. సూన్ మనకి మేబీ OnePlus 9 సిరీస్ ఆ టైంలో వీళ్ళు ఏదైనా కొత్త టీవీని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు యాప్ ఆప్షన్లో మీకు ఒక సూపర్ మాన్యువల్ కెమెరా గురించి చెప్తాను. సో దీంట్లో బల్క్ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా యాప్స్ అనమాట. మీకు దొరికే వాటిల్లో మాన్యువల్ కంట్రోల్ చేసుకునేది చాలా బాగుంటుంది. దీని ప్రైస్ ₹330. దీని రేటింగ్ 4.3 ఉంది. సైజు 4 MB వరకు ఉంటుంది. డౌన్లోడ్స్ 5 lakhs కంటే ఎబోగానే ఉంది. చాలా బాగుంటుంది, ఒకసారి చెక్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్. దయచేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ 2 వీడియోస్ కొంచెం మీరు షేర్ చేస్తేనే మన ఛానల్ కొంచెం ఫ్యూచర్లో ఇంకా బెటర్గా గ్రోత్ అనేది వస్తుందని అనుకుంటున్నాను. సో హోప్ యూ అండర్స్టాండ్. ఇది ఒక రిక్వెస్ట్ లాగే తీసుకోండి. అఫ్కోర్స్ అందరికీ ఇది ఉపయోగపడకపోవచ్చు ఫోన్స్ అలాగే ఇవి, కానీ ఖచ్చితంగా ఛానల్కి మాత్రం ఇవి చాలా ఇంపార్టెంట్. ఇన్నిసార్లు చెప్తున్నా అంటే ఖచ్చితంగా అది ఇంపార్టెంట్ అయి ఉంటేనే ఖచ్చితంగా చెప్తాను కదా. అందుకని హోప్ యూ అండర్స్టాండ్. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.